మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గోచారం ఈ నెల ప్రారంభం నుంచి కంప్లీట్గా మారుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ రాశి వారికి చాలా ఇబ్బందులు కలగజేసింది. కొన్ని వచ్చిన అవకాశాలు దూరం అవడం జరిగింది. ఇప్పుడు 9వ స్థానంలోకి వచ్చినటువంటి గురువు మళ్ళా మీ యొక్క జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఇది ప్రధానంగా గురువు ధనాధిపతిగా భాగ్యస్థితి, అంటే మీ యొక్క వాక్చాతుర్యానికి, తెలివితేటలకి, మీ యొక్క వృత్తి వ్యవహారాలకి గుర్తింపు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ యొక్క టాలెంటు, అంటే మీలో ఉన్నటువంటి ఖ్యాతి విదేశం వరకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఇది మీ కుటుంబంలో విద్యార్థులు ఉన్నా, ఉద్యోగస్తులున్నా, స్త్రీలున్నా వాళ్ళకి అదృష్టం రావడం ద్వారా అటు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఎవరో ఒకరికి సంతానం కూడా కలుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు అదే స్థితిలో ఉంటే అటు మీకు సంతానం కలిగే అవకాశం ఉంది, కుటుంబ ఆదాయం పెరుగుతుంది, దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకోవడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, పంచమ స్థానాధిపతిగా గురువు భాగ్యస్థానంలో రావడం వల్ల మీ యొక్క పూర్వపుణ్యం వల్ల మీ సంతానం యొక్క అదృష్టం మారబోతుంది. పిల్లలకి ఉద్యోగాలు రావడం కానీ, వాళ్ళకి కాలేజీలో మంచి సీట్ రావడం కానీ, మీకన్నా మీ సంతానానికి మంచి గుర్తింపు కలిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి బలహీనతలు చాలా వరకు తొలగిపోయి మిమ్మల్ని మీరు సంస్కరించుకొని ఒక కొత్త వ్యక్తిగా ఈ ప్రపంచానికి కనబడుతూ ఉంటారు. ఎందుకంటే 9లో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో వృశ్చిక రాశిని వీక్షించడం వల్ల ఒక తండ్రి ఎలాగైతే తన సంతానాన్ని కాపాడుకొని పైకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడో, అదే స్థితిలో గురువు మీ మీద తన దృష్టితో మిమ్మల్ని సంపూర్ణంగా మార్చడం జరుగుతుంది. మొత్తం మీద మీ జీవితం, మీ యొక్క నడవడిక, మీ యొక్క ధన విషయాలు మారే అవకాశం ఉన్నాయి. జూన్ 20 తర్వాత కుజుడు 7వ స్థానంలోకి రావడంతో కొంతవరకు కొత్త వారితో కలిసి కొన్ని వెంచర్ స్టార్ట్ చేయడం కానీ, కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. వృత్తిలో కూడా కొంత ప్రమోషన్ లాంటిది పెరుగుతుంది. చాలా బిజీగా వ్యవహరిస్తారు. మొత్తం మీద కుజుడు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ సమయం నుంచి, జూన్ నెల నుంచి. గురువు ఇంకా అనుకూలంగా ఉన్నాడు. ఈ రెండు మీకు మీ జీవితంలో మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రధానంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు ఈ 8వ తారీఖు దాకా కూడా ఒక స్త్రీ ధనం మీకు లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో వివాహం నిశ్చయం అయితే బాగా ఉద్యోగస్తులైన భార్య రావచ్చు, బాగా కట్నం ఇచ్చే భార్య కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే స్త్రీల ద్వారా మీకు లాభం కలుగుతూ ఉంటుంది. పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. మీలో ఉన్నటువంటి ఏదో పిహెచ్డి చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇదంతా కూడా అనుకూలంగా ఉంటుంది. బుధుడు కూడా 7వ స్థానంలో ఉండడం వలన వృత్తి సడన్గా చేంజ్ రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి హార్డ్ వర్క్ నుంచి చాలా లైట్ వర్క్లోకి మారుతూ ఉంటారు అనమాట. చాలా తేలిగ్గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చాలా అనుకూలమైనటువంటి స్థితి రావడం జరుగుతుంది. ఇన్కమ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా మీకు ఇవన్నీ కూడా మీకు ఫైనాన్స్ సౌకర్యాన్ని పెంచుతూ ఉన్నాయి. అంటే ధనస్థానాన్ని వీక్షిస్తుంటే అష్టమంలోకి వచ్చినటువంటి ఈ గ్రహాలు ఆటోమేటిక్గా మీకు కుటుంబ సౌఖ్యం, కుటుంబ ఆదాయం పెరగడం, కొత్త వారితో పరిచయాలు ఇవన్నీ కూడా చాలా ఆనందంగా కలిగే అవకాశం ఉంది. ఎటొచ్చి పంచమంలో శని కొంతవరకు ఫెయిల్యూర్స్ ఉంటుంటాయి. ప్రేమపరంగా ఉన్న వాళ్ళకి వాయిదా పడుతుంటుంది. ప్రేమికుల మధ్య ఎడబాటు కలుగుతూ ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది పెడుతుంటాయి. పంచమంలో శని సప్తమాన్ని చూస్తూ ఉంటాడు. అలాగే స్పెక్యులేషను, ఈ షేర్ మార్కెట్, ఈ జోదం ఇవన్నీ అంచనాలు తారుమారు అవుతుంటాయి. మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో అది ఆటోమేటిక్గా లేట్ అవుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. అంటే మీకు మీరే పోటీ అన్నట్టుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం సునాయాసంగా లభిస్తూ ఉంటుంది. ఈ సమయంలో అది క్రీడారంగం, పోలీస్ డిపార్ట్మెంటు, రియల్ ఎస్టేటు, కెమికల్, మెడికల్, వైద్యం, న్యాయవాది వృత్తి ఎవరైనా సరే కంప్లీట్గా మీ యొక్క వాక్చాతుర్యానికి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన ప్రాధాన్యత ఏర్పడుతుంది.
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు చాలా బిజీగా ఉంటారు. మీ యొక్క మార్కెటింగ్ వాల్యూస్ పెరుగుతాయి. మీలో ఉన్నటువంటి స్కిల్స్ పెరుగుతాయి. అలాగే బిజినెస్ డెవలప్మెంట్ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది జూన్ 20 వరకు కూడా. ఇక ప్రధానంగా 4లో ఉన్నటువంటి రాహు కొంతవరకు విద్యార్థులు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అంటే 2 రకాలుగా ఉంటారు విద్యార్థులు. బాగా చదువుకున్న వాళ్ళకి నో ప్రాబ్లం. ఎవరైతే ఏదో సగం నాలెడ్జ్‌తో కాలక్షేపం చదువుతారో వాళ్ళకి మాత్రం కంప్లీట్‌గా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి మీద వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం కంప్లీట్‌గా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. బట్ ఏదైనా వృశ్చిక రాశి వారికి మరి ప్రధాన గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక శని, రాహులు ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆ గ్రహాలకు పరిహారం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ జూన్ నెలలో గురువు మారి ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి మారడం వల్ల మరి గురువు ఎంత బలంగా ఉంటే ఆ గురువు ఇచ్చే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, అదృష్టానికి కారకుడు. సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశికి అధిపతి అవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, సంతాన యోగం కలుగుతుంది. అంటే ఏ రాశి వారైనా సంబంధం లేదు. ఇప్పుడు గురువు ఉచ్చులో సుమారు 153 రోజుల పాటు సంచరించే సమయంలో గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ పరిహారం చేసుకోవడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహంతో ధనయోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే కేవలం గురువు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, మీకు విద్య నేర్పిన గురువు, అలాగే మీ తల్లిదండ్రులు, వీరిని సేవించడం వల్ల, వీరిని పూజించడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు, ప్రతి గురువారం అవ్వచ్చు, ఒక 3 వారాలు అవ్వచ్చు, మరి ఏదన్నా దత్తక్షేత్రంలో కానీ, శివాలయంలో కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతకి విధి విధానంగా అక్కడ ఉన్న ఆచార ప్రకారం పూజ నిర్వహించి మీరు శనగలు 3 సంఖ్య వచ్చేలాగా 3 కేజీలు అవ్వచ్చు, 3 పావు కేజీలు అవ్వచ్చు, 3 గుప్పిళ్ళు అవ్వచ్చు, మరి ఆ శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ, తొందరగా రెమెడీ ఏంటంటే గోసేవ. ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి గోవును కానీ, గోశాలను కానీ దర్శించి ఆ గోసేవ చేయవలసి ఉంటుంది. అంటే గోసేవ అంటే ఆ గోశాలని చక్కగా శుభ్రం చేయడం, శుభ్రంగా క్లీన్ చేయడం, గోవుకి సౌకర్యంగా అది గాలి తగిలేలాగో అక్కడ పడుకునే ప్లేస్ శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మరి గోపూజ చేయడం వల్ల మరి గోవుకి నానబెట్టిన శనగలు నైవేద్యంగా అంటే ఆమెకి ఆహారంగా పెట్టడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం తొందరగా రావడం జరుగుతుంది. మీరు జీవితంలో ఎప్పుడైనా గురుద్రోహం చేసి ఉంటే, అంటే తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా, మీకు విద్య నేర్పిన గురువుకి సరైనటువంటి పరిహారం చెల్లించకపోయినా, కృతజ్ఞత లేకపోయినా, అలాగే కొంతమంది పెద్దవాళ్ళని దూషించిన ఈ యొక్క గురు శాపం తగులుతూ ఉంటుంది. ఆ గురు శాపం ఉన్న వాళ్ళకి గురువు ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైతే విద్య నేర్పిన గురువు, పని నేర్పిన గురువు, తొలి అక్షరాలు నేర్పిన గురువు ఉంటాడో ఆ గురువుకి సత్కరించి చక్కగా మరి మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఒక 3 మామిడి పళ్ళు ఆ గురువు గారికి సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల కంప్లీట్గా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలు మీకు సహకరించగలవు. ప్రతిరోజు దైవ ప్రార్థన, సాంప్రదాయాలు పాటించడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, ఈ విధంగా చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అంటే అది ఆటోమేటిక్గా మీలోనే కనబడుతుంటుంది. మీలోనే ఒక దైవం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్న చిన్న బలహీనతలు, వ్యసనాలు అవి ఉంటే వదిలిపెట్టి ఈ గురువు బలంగా ఉన్న సమయంలో మీరు ఎంత పవిత్రంగా ఉంటారో మీకు గురువు యొక్క అనుగ్రహం అంత తొందరగా లభిస్తుంటుంది. మరీ చిన్న రెమెడీ ఏంటంటే పసుపు రంగులో ఉన్నటువంటి 3 అరటిపళ్ళు ఆవుకి పెట్టడం వల్ల గత జన్మలో చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పాపం కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంది. మరి గురువు అనుగ్రహం కోసం కనక పుష్యరాగం అనే స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ బంగారు ఉంగరాన్ని బంగారంలో తయారు చేసి కుడి చేతి చూపుడు వేలికి ధరించవచ్చు. అలాగే
ఈ కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించలేని వారు మరి ఏదైనా తెలుపు రంగు దారానికి పసుపు రాసి, అంటే ఎల్లో కలర్ థ్రెడ్ రైట్ హ్యాండ్ మడమకి కట్టుకోవడం వల్ల, స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పసుపు కొమ్ము, అంటే పసుపు కొమ్ములో దుంప పసుపు కొమ్ము, అది పాకెట్లో పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్కి కట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు కొమ్ము దగ్గర పెట్టుకున్నా కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకి ప్రదర్శనలు చేసి ఆ రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల ఆ దత్తాత్రేయుడి అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక దత్తక్షేత్రాన్ని సందర్శిస్తే ఈ గురువు యొక్క ఆశీర్వాదం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురుబలం ఉంటేనే పెళ్ళి, పిల్లలు, సంతానం, డబ్బు లభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ గురుగ్రహ అనుగ్రహం సంపాదిస్తే జీవితంలో చాలా సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.